అడుగుతాడు దేవుడు, నీకు ఇచ్చినది ఏం చేస్తావు, నీకు ఇచ్చిన తలాంత ఏం చేస్తావు, నీకు ఇచ్చిన కుటుంబంతో ఏం చేస్తావు, నీకు ఇచ్చిన ఎన్నో అవకాశాలు ఇచ్చాను, నీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తావు, సువార్త చెప్పావా? ఒకవేళ అన్నారు, పౌలు భక్తుడి నేటి కాలంలో ఉండుంటేనా, అప్పుడు అసలు టెక్నాలజీ లేని సమయంలో అంతగా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కానీ ఫోన్ ఆయన చేతిలో ఉండుంటేనా ఈ లోకమంతా కూడా రక్షించబడి ఉండేది. ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూసిన దేవుని పని, దేవుని సువార్త చెప్పాలి, ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి. ఈరోజు మీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తున్నారు? కనీసం ఒక వాక్యమైన షేర్ చేస్తారా సోషల్ మీడియాలో? కనీసం ఒక మాట, బలపరిచే మాట కనీసము షేర్ అయినా చేస్తారు. మీకు నచ్చిన మాట, లేకపోతే మీ హృదయాన్ని తాకిన మాట మీరు షేర్ చేస్తే అదే పరిస్థితి కూడా అనేక మంది వెళ్ళొచ్చేమో, అన్యులైన వారు, అవిశ్వాసులు. ఆ మాట చూసినప్పుడు ఓహో, ఇలాగ అర్థం చేసుకోగలిగిన దేవుడు కూడా ఉన్నాడా, లేడనుకున్నానే అని కనీసం ఒక విత్తనము, విశ్వాసం అనే విత్తనము వాళ్ళు నాటబడుతుంది కదా. ఎంతసేపు నా ఫోటోలు, నా పోస్టులు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత సాధించాను, ఇది కాదండి. దేవుడి కోసం ఏం చేస్తాను, దేవుని ఎలాగ మహిమపరచాలి, దేవుడు ఎలాగ ఘనపరచాలి, దేవుని ఎలాగ ఎత్తి చూపించాలి, దేవుని నామాన్ని ఎలాగ గొప్ప చేయాలి, ఈ మాట పెడితే కనీసం ఒక్కరైనా రక్షించబడతారేమో అనే ఆ తపన, ఆ వైరాగ్యం, ఆ మంట లోపల నుండి వస్తే తప్ప ఎవరు ఫోర్స్ చేయలేరు. యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్ ఫ్రమ్ విత్ ఇన్.